నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అఘోరి, శ్రీవర్షిణి ఇద్దరికి ఆల్రెడీ అంటే పెళ్లయిపోయింది అని చెప్పేసి మనకు మాట్లాడుతూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు డివోర్స్ అయ్యింది కూడా అంటున్నారు. అసలు ఏం సార్ అసలు? అంటే అఘోరి మొదటి నుంచి ట్విస్టులతోనే జరుగుతుంది. ఈ లేడీ అఘోరి అలియాస్ అల్లు శ్రీనివాస్. సో ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ అఘోరిగా మారడమే ఫస్ట్ టైం వినడం. మనం జరుగుండొచ్చేమో కానీ మనకైతే తెలీదు. ట్రాన్స్జెండర్ అఘోరిగా మారడం, మళ్ళీ పబ్లిక్ లేకొచ్చి టీవీ ఛానళ్ళల్లో మాట్లాడడం, సోలాలు పట్టుకొని తిరగడం, న్యూట్గా ఎక్కడంటే అక్కడ తిరగడం, పోలీస్ స్టేషన్లలో, గుళ్ళల్లో, అన్నిట్లో, ఇవన్నీ కొంత విచిత్రమైన ఇదే. ఎప్పుడు ఎవరు చూడని వ్యవహారం ఇది. కరెక్ట్గా యూట్యూబ్ ఛానల్కి కావచ్చు, వెబ్సైట్లకు కావచ్చు మంచి మసాలా దొరికింది. దాంతో ఇదే విషయం ఫోకస్ అవుతా వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఒక అమ్మాయి అఘోరితో కూడా వెళ్ళిపోయింది. శ్రీవర్షిణి అని బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి. అప్పుడు వీళ్ళిద్దరు కూడా చెప్పింది ఏంటంటే, నేను నా కూతురని, నేను ఈమెకి తల్లి అని, ఆమె దీక్ష తీసుకోవడానికి నా దగ్గరకు వచ్చిందని ఇతను లేదా లేడీ అఘోరి ఈమె చెప్పడం. ఆ అమ్మాయి కూడా అవును, నేను అఘోరిని దేవతగా భావిస్తున్నాను, నాకు దీక్ష కోసం వచ్చానని చెప్పడం, ఇవన్నీ జరిగింది. అయితే తల్లిదండ్రులు కావచ్చు, అంటే తండ్రి కోటయ్య, తల్లి స్వరూప, వాళ్ళ బ్రదర్ శ్రీహర్ష అండ్ విష్ణు, వీళ్ళు నలుగురు ముందు నుంచి కూడా మా అమ్మాయిని అతను మాయ చేశాడు, మందు పెట్టేసి తీసుకెళ్ళిపోయాడు, అతను అఘోరి లేడీ కాదు, అతను మేల్ లక్షణాలే ఉన్నాయి, కోరికలంతా మేల్ కోరికలే ఉన్నాయి అనేది వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. సో అమ్మాయి వాళ్ళు మా ఇంట్లో ఉన్న 2 వారాల్లో కూడా ఎక్కువ భాగం వాళ్ళిద్దరే సపరేట్గా గడిపేవాళ్ళు, ముద్దులు పెట్టుకునేవాళ్ళు, ఇవన్నీ చెప్పారు. అట్లాగే కేన్లు బీర్లు తాగేవాడు అతను. ఆ తర్వాత బిర్యానీలు, ఎగ్ పప్పులు తినేవాడు, ఇవన్నీ వాళ్ళు చెప్పారు. ఆ డబ్బులు కూడా బాగా ఉన్నాయి అతని దగ్గర, అతను లక్షలు ఉన్నాయి, మాకు కూడా ₹1,00,00,000 చెక్ ఇస్తానని చెప్పాడు. నోట్లు ఇట్లా తీసి ఖర్చు పెట్టేవాడు. అతను పూజల పేరుతో కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇతను వెనుకున్నారు. ఇవన్నీ కూడా విష్ణు అండ్ శ్రీహర్ష మీడియాకి చెప్పారు. సో ఈ క్రమంలో వీళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది అఘోరి దగ్గరికి. అఘోరి అమ్మాయిని తీసుకొని గుజరాత్, సౌరాష్ట్ర వెళ్ళాడు. అక్కడ వీళ్ళు ఏం చేశారంటే, అప్పటి వరకు ఏంటంటే ఈ అమ్మాయి వెళ్ళినప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో, మంగళగిరి పోలీస్ స్టేషన్లో నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నాను, నాకు 23 ఏళ్ళు, నాకు మేజర్ని అని కూడా రాసిచ్చి మరీ వెళ్ళింది. అది కూడా ఒక విడ్డూరం. ఎవరైనా వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్లో రాసేవారు, మామూలుగా వెళ్ళిపోవాలి, కానీ పోలీస్ స్టేషన్ రాసిచ్చారు. వాళ్ళు కూడా తీసుకోవడం కూడా పోలీసులు విడ్డూరమే. సో ఇలా తీసుకున్నారు. మొత్తానికి వీళ్ళు వెళ్తేమో ఆల్రెడీ మేజర్ కదా, మేమేం చేస్తూ ఉన్నారు పోలీసులు. మొత్తానికి వీళ్ళు ఎవరినో పట్టుకొని పోలీసులను ఒప్పించి అక్కడ గుజరాతీ పోలీసులతో కాంటాక్ట్ చేసి వీళ్ళ ఫోన్ని ట్రాక్ చేసి లొకేషన్ పలాని పెట్రోల్ బంక్లో ఉన్నారు సౌరాష్ట్రలో అని ఫైండ్ అవుట్ చేసి గుజరాత్ పోలీసుల ద్వారా అక్కడికి నైటే చేరుకొని లాడ్జీలో ఉండి అర్లీ మార్నింగ్ వెళ్ళారు. వీళ్ళతో పాటు భవానీ అనే ఒక అమ్మాయిని కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే అమ్మాయిని డీల్ చేయాలి కాబట్టి ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది. వీళ్ళ తల్లికి ఏదో హెల్త్ ఇష్యూ వల్ల భవానీ అనే అమ్మాయిని తీసుకెళ్లారు. మొత్తానికి అక్కడ కూడా సోలం తీసుకొని వీళ్ళ మీదకి అఘోరి ట్రై చేస్తే వాళ్ళు కూడా రాడ్స్ తీసుకొచ్చారు పోలీసులు. అలాగే సరెండర్ అయిపోయింది. అప్పుడే చూస్తే విజువల్స్లో అఘోరి కన్నీళ్లు పెట్టుకుంటుంది, గద్గద స్వరంతో మాట్లాడుతుంది. అప్పుడే ఏందో తేడాగా ఉందనే అందరూ అనుకున్నారు. అయితే ఈ అమ్మాయి కూడా ఇష్టం లేదు, బలవంతంగా వీళ్ళు తీసుకొచ్చారని ఏడుస్తుంది. ట్రైన్లో కూడా నాన్ కోఆపరేటివ్గా ఉంది. ఇవన్నీ విజువల్స్ అంతా చూసాం. దాని తర్వాత అమ్మాయిని ఎక్కడో దాచిపెట్టారు వీళ్ళు, అఘోరి వస్తుందేమో అని. ఇలాగ జరిగింది. సడన్గా బిగ్ టీవీలోకి ఈ అమ్మాయి వచ్చేసింది. వాళ్ళ దగ్గర నుంచి పారిపోయి వచ్చేసి ఇక్కడ కూర్చొని లైవ్లు ఇవ్వడం మొదలుపెట్టింది. సడన్గా ఒక ట్విస్ట్ స్టోరీలో ఇంటర్వల్ బ్యాంగ్ వచ్చింది. ఆ ఇంటర్వల్ బ్యాంగ్ ఏంటంటే, వీళ్ళిద్దరూ శిష్యురాలు, గురువు కాదు, భార్యాభర్తలు. అది కూడా లేడీ కాదు, నా భర్త అంటుంది తప్ప ఆమె ఇతను అంటుంది, ఇతను నా భర్త అంటుంది. అంటే మేల్ వచ్చేసి ఈ జెండర్ కన్ఫ్యూజన్ కూడా ఉంది. సో ఇలాగా మొత్తానికి భార్యాభర్తలు అయిపోయారు వీళ్ళిద్దరూ. అఘోరి కూడా గుజరాత్ నుంచి మరి ఎప్పుడు వచ్చిందో తెలియదు, అఘోరి కూడా వచ్చేసింది. సో వీళ్ళిద్దరు మళ్ళీ ఒకటైపోయారు. ఈ అమ్మాయి అతని కోసం పాట ఒకటి పాడింది, ఒకటో రెండు పాటలు పాడినట్టుంది. అత్తారింటికి దారేదిలో 6 అడుగుల బుల్లెట్ ఒకటి, ఇంకోటేదో కరగని 2 మనసుల దూరం అని వర్షం సినిమాలోది. దాని తర్వాత ఆమె సిగ్గుపడడం, ఇతను బుగ్గకెళ్ళడం, ఇలాగ వాళ్ళ కొత్త జంట రొమాన్స్ అంతా మన ముందు ప్రదర్శించారు టీవీ ఛానళ్ళు వీళ్ళు కలిసి. సో దాని తర్వాత మాది జన్మజన్మల అనుబంధం, మాది
దాని ఏమంటారు శారీరక విషయం కాదు, ఇది సంబంధం కాదు, మాది అలౌకిక సంబంధం అన్నట్టుగా మాట్లాడారు. స్పిరిచువల్ రిలేషన్షిప్ లాగా, మానసిక సంబంధం. నాకు అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదని అమ్మాయి కూడా మాట్లాడింది. ఎందుకంటే తను మేల్ లాగా పెర్ఫార్మెన్స్ చేయలేడు, ఫిమేల్ అవయం కూడా అతనికి లేదు. సో ఇది నిన్న నేను డీటెయిల్గా చెప్పాను యాక్చువల్గా. అంటే జెండర్ అంటే సెక్సువల్ ఓరియంటేషన్ ఈ రెండు విరుద్ధమైన విషయాలు. జెండర్ ఐడెంటిటీ వేరు, సెక్సువల్ ఓరియంటేషన్ వేరు. జెండర్ ఐడెంటిటీ అంటే నేను మేలా ఫిమేలా, లేకపోతే మేల్ ఫిమేల్ కానీ బైసెక్స్ వల్ల, లేకపోతే అసెక్స్ వల్ల, ఫ్యాన్ సెక్స్ వల్ల, ఇట్లాగా ఒక 10 పైన ఉన్నాయన్నమాట కేటగిరీస్. అంటే సెక్సువల్ ఓరియంటేషన్ కేటగిరీస్ ఉంటాయి. అవి కాకుండా జెండర్ అంటే బేసిక్గా 3 జెండర్సే ఉంటాయి. ఒకటి మేల్ జెండరు, ఫిమేల్ జెండరు, నాన్ బైనరీ, అది ఎవరైనా కావచ్చు. 3 జెండర్సే ఉంటాయన్నమాట జెండర్లో. జెండర్ క్లారిటీ ఉంటుంది, కానీ సెక్సువల్ ఓరియంటేషన్లోనే ప్రాబ్లం ఉంది. సెక్సువల్ ఓరియంటేషన్లో నేను జెండర్ అయితే మేలే, కానీ నా సెక్సువల్ ఓరియంటేషన్ విమెన్ కాకపోవచ్చు, హెటరో కాకపోవచ్చు, నేను గే కావచ్చు. అంటే నాకు అబ్బాయి నచ్చచ్చు, లేదా నాకు అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒకే టైంలో నచ్చచ్చు. బైసెక్సువల్ అంటారు. ఫ్రాయిడ్ కూడా హ్యూమన్ బీయింగ్ ఈజ్ బైసెక్సువల్ అనేది ఆయన పాపులర్ స్టేట్మెంట్ ఉంది. అంటే ప్రతి మనిషిలో కూడా కొన్ని అమ్మాయి లక్షణాలు కూడా ఉంటాయి. మగవాళ్ళలో కొన్ని అమ్మాయి లక్షణాలు కూడా ఉంటాయి, అమ్మాయిలో అబ్బాయి లక్షణాలు కూడా ఉంటాయి. బట్ ఏది ప్రిడామినెంట్గా ఉంటే దాన్ని బట్టి వాళ్ళ జెండర్ ఐడెంటిటీ అలా ఉంటుంది అనేది ఫ్రాయిడియన్ థియరీ కూడా. సో ఇప్పుడు ఈ అబ్బాయి శ్రీనివాస్ అనే అబ్బాయి అమ్మాయిగా మారి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మామూలుగా ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది పెద్ద విచిత్రం కాదు. లెస్బియన్స్ అంటారు వాళ్ళని. అది మన దేశంలో లీగల్ కాదు. ఈ పెళ్ళిళ్ళు అయితే లీగల్ కాదు ఇండియాలో ఇప్పటి వరకు, కానీ కలిసి ఉండడం లీగలే. సుప్రీంకోర్టు 2022లోనే ఈ తీర్పు ఇచ్చింది. అంతకుముందు క్రిమినలైజేషన్ ఉండేది. అంతకుముందు మేల్ ఫిమేల్ సంబంధాలు నేరం, కానీ సుప్రీంకోర్టు ఇవ్వడం వల్ల ఇది నేరం కాదనేది అప్పటి నుంచి తెలిసిపోయింది. అందుకని ఈ మధ్యకాలంలో ఓపెన్గా గే కమ్యూనిటీలు, లెస్బియన్ కమ్యూనిటీలు ఇవన్నీ కూడా వచ్చాయి. సమాజం కూడా ఆమోదించడం మొదలుపెట్టింది. సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం అనేది నిజానికి మనకి విచిత్రంగా ఉండొచ్చేమో, కానీ మరీ అంత విచిత్రం అయితే కాదు. ఎందుకంటే ప్రపంచంలో అనేక రకాల పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి. సో కాబట్టి అది పెద్ద విచిత్రం కాదు. కానీ లీగల్గా మాత్రం వీళ్ళు పెళ్ళి చెల్లదు ఒకటి. రెండోది, వీళ్ళు కాపురం ఎలా చేస్తారు, ఎక్కడుంటారు? అఘోరి ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని వేసుకొని తిరగాలి. అఘోరి అంటే అలవాటు అయిపోయింది అఘోరికి. ఈ అమ్మాయికి అలవాటు లేదు లైఫ్. పైగా విమెన్ ఈ అమ్మాయి. అఘోరికి ఏముంది, బట్టలు ఇప్పేమంటే బట్టలు ఇప్పేస్తాడు, ఎక్కడైనా ఎట్లనో ఉండగలడు. కానీ అమ్మాయికి అలా కాదు కదా. అమ్మాయి కొంత సమస్యలు వస్తాయి రేపు పొద్దున. సో ఆ సమస్యలను ఎలా డీల్ చేయబోతున్నారని అడిగారు. అడిగితే కారులో కాపురం చేస్తారని అడిగితే లేదు, నేను స్థలం కొన్నాను, ఇల్లు కట్టుకుంటాము, ఇవన్నీ చెప్తుంది. మేబీ అంత డబ్బులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ప్రభాస్ ఇంటి దగ్గరే పక్కనే ఒక 8 కోట్ల సైట్ ఉందని కూడా పుకార్లు వచ్చాయి. మొత్తానికి అఘోరి దగ్గర డబ్బులు ఉన్నాయి అన్న వార్త అయితే వస్తుంది. ఏదైనా ముందు నుంచి కూడా అఘోరి కొంత హైటెక్ అఘోరినే. i20 కారు ఉంది, ఐఫోన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే అఘోరి దగ్గర కొంత డబ్బులు అయితే ఉన్నాయి. సో ఈ అమ్మాయి ఎందుకు అట్రాక్ట్ అయి ఉండొచ్చు అనే దానికి ఏంటంటే, వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయికి ఫ్రీడమ్ లేదు. ఆ విష్ణు చాలా ఘోరంగా కొడతాడని చెప్తుంది. పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా అతను కడుపులో తన్నాడు అదన్నీ చెప్తుంది. సో ఈ అమ్మాయికి అక్కడ బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు, వీళ్ళు పేదవాళ్ళు, అక్కడ నిర్బంధం ఉంది. కాలేజీకి కూడా 8 నెలల నుంచి వెళ్ళట్లేదు ఈ అమ్మాయి. సో ఈ నిర్బంధం నుంచి అమ్మాయికి ఒక విడుదల కావాలి. సో అది ఒక లిబరేషన్ కావాలి. అది అఘోరి దగ్గర దొరికింది. అఘోరి అయితే తీసుకెళ్ళగలడు, వీళ్ళని ఎదిరించగలడు. మామూలు అబ్బాయి అయితే వీళ్ళ దగ్గర తట్టుకోలేడు. అఘోరి అయితే జయించగలడు వీళ్ళని. దట్ ఈజ్ ఆ అమ్మాయికి అర్థమైంది. రెండోది, అఘోరి మంచిగా డబ్బులు ఉన్నాయి, మంచి మందు పోస్తాడు. ఈ అమ్మాయి తాగుతుందో లేదో నాకు తెలీదు, చెప్తున్నా. సో మంచి బిర్యానీలో పెట్టగలడు, తిప్పగలడు, ఒక అడ్వెంచర్ ఇది కూడా ఉంటుంది. సో ఇవన్నీ అమ్మాయికి నచ్చి ఉండొచ్చు. అట్లాగే అఘోరి వెరీ క్యారింగ్గా కూడా ఉండొచ్చు. ఇంత క్యారింగ్ అమ్మాయి లైఫ్లో ఎవరు ఇచ్చి ఉండకపోవచ్చు. చాలాసార్లు నిజంగా కూడా సెక్స్ కంటే కూడా క్యారింగ్ అనేది అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడే అవకాశం ఉంది. ఎమోషనల్ బాండ్ని వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు. సో అలాంటి ఒక ఎమోషనల్ బాండ్ తన దగ్గర అమ్మాయికి దొరుకుండొచ్చు.
అంటే అన్కండిషనల్ లవ్ అంటాం కదా, అది నా దృష్టిలో లవ్ అంటే ఇల్యూజన్, అది వేరే విషయం. కానీ ఒక ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉండొచ్చు, అదైతే రియల్. సో ఇవన్నీ ఇప్పుడు నిన్నటి నుంచి నైట్ నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది, వీళ్ళు ఆల్రెడీ డైవర్స్ తీసుకున్నారు అని. అదైతే నాకు కూడా ఆశ్చర్యం ఏమి లేదు, ఖచ్చితంగా వీళ్ళు డైవర్స్ త్వరగానే తీసుకుంటారు. ఎందుకంటే ఇది ఒక రియాలిటీ బేస్డ్ రిలేషన్షిప్ కాదు, ఇది ఒక ఇమాజినరీ వ్యవహారంలో నడుస్తుంది వీళ్ళిద్దరు వ్యవహారం. రెండోది అతిగా చేస్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఎవరైనా అతిగా మీ ఇద్దరం చాలా ఎమోషనల్గా ఉన్నామని ప్రకటిస్తున్నారంటే అదే దాల్ మే కాలహై అన్న డౌట్ అయితే నాకు చాలాసార్లు నేను అది చూశాను కూడా. ఎందుకు ఇంత ఎగ్జిబిషనిజంలో ఒక ప్రాబ్లం ఉంటుంది, అంటే ఏది లేదో దాన్ని ఎగ్జిబిట్ చేస్తుంటారు. ఎవరైనా భార్యాభర్తలు మేము హ్యాపీగా ఉన్నామని ఫోటోలు పెడుతున్నారంటే వాళ్ళు కొట్టుకుంటున్నారు అనేది మనం పరిశీలిస్తే తెలుస్తుంది. అంటే దే ఆర్ ఎగ్జిబిటింగ్ దేర్ వాట్ ఎవర్ ల్యాకింగ్, ఏమి లేదో అది ఉన్నట్టుగా జనాలు నమ్మించడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు విడిపోవడం అయితే పెద్ద షాక్ అయితే కాదు నాకైతే.